పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద సెట్ కాకపోతుందండి. కాకపోతే మహేష్ బాబు గారికి అది మాత్రం చాలా సూట్ అయింది, చాలా బాగుంది. అంటే ఒకటండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా సమయం సందర్భం బట్టి వినియోగించుకున్న వాళ్ళకే టార్గెట్ గా ఉంటది. ఆ సమయం సందర్భంలో బట్టితే అసలు పవన్ కళ్యాణ్ గారు వినియోగించుకోలేదు కాబట్టి అది మహేష్ బాబు గారు తీయడం వల్లే చాలా సూపర్ గా సెట్ అయింది. ఎందుకంటే అంటే హైట్ కు, పర్సనాలిటీకి, తర్వాత విధంగా ఆ లుక్ కానీ, ఆ పోలీస్ గెటప్ కానీ, తర్వాత మంచి రౌడీజం కూడా ఎట్లుంటుంది అనేది కూడా చాలా, అంటే మహేష్ బాబు గారికి అయితే చాలా సెట్ అయిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద సెట్ కాకపోతుందండి. కాకపోతే మహేష్ బాబు గారికి అది మాత్రం చాలా సూట్ అయింది, చాలా బాగుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగ అనే డైలాగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సరేనా, ఇప్పుడు వెంకటేష్ ఒకసారి ఊహించుకోండి, మహేష్ బాబు గారు కాకుండా కళ్యాణ్ గారు చేసి ఉంటే ఎట్లా ఉండేది సినిమా? అంటే ఎంతైనా కూడా మహేష్ బాబు గారికి సెట్ అయిందండి నాకైతే తెలిసి. ఎందుకంటే ఆ ట్రెండింగ్, ఆ స్టోరీకి తగ్గట్టు హైట్. ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమాలో మనం చూసుకుంటే విలన్స్ కూడా ఒక డేంజరస్ విలన్లు పెట్టాడు, విలన్స్ కూడా. అందుకే కాబట్టి మహేష్ బాబు గారు అయితే మంచి మంచి స్మార్ట్గా, తర్వాత అదేవిధంగా హైట్, పర్సనాలిటీ అన్నీ కూడా క్యూట్గా ఉన్నాడు కాబట్టి. అంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మహేష్ బాబు గారికి ఏంటంటే అది మాస్టర్ రఫ్ అండ్ టఫ్ లుక్. ఎందుకంటే ఒక రౌడీలకు ఏ విధంగా ఉండాలనేది మహేష్ బాబు గారికి సెట్ అయిందండి. అంటే మధ్యలో ఈ స్టోరీ ఎన్టీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళిందని చెప్పేసి కూడా టాక్ ఉందన్నమాట. తర్వాత మహేష్ బాబు దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఎన్టీఆర్ గారు చేస్తుంటే ఎట్లా ఉంది? అది ఎన్టీఆర్ గారికి ఇచ్చినా కూడా అంత పెద్ద హిట్ కాకపోతుండే, అంత పెద్ద ఉండబోతుండే. కానీ ఆ సినిమా మహేష్ బాబు గారికి అసలు మహేష్ బాబు తప్ప ఇంకెవరికి సెట్ కాదు. పూరి జగన్నాథ్ గారికి నిజంగా దేవుడు ఉన్నాడు ఆయనకు. ఎందుకంటే నీకు ఈ హీరోలతోనే అర్థం చెప్పి దేవుడే చెప్పించి మహేష్ బాబు లాంటి హీరోని అయితేనే నీకు కూడా మంచి పేరు వస్తుంది, మహేష్ బాబు కూడా చాలా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అది మహేష్ బాబు గారికి హైలైట్ చేశారు. అది మహేష్ బాబు గారికి యాక్ట్ చేయడం వల్లే ఆ సినిమాకి అంత హైలైట్ అవుతుంది. ఎందుకంటే అది ముంబై డాన్లను కొట్టే అంత మన ఇక్కడ వాళ్ళకి ఉండదు కదా. జర మహేష్ బాబు అయితే జర స్మార్ట్ గా తెల్లగా ఉంటాడు కాబట్టి వాళ్ళకి మ్యాచింగ్ అయిపోయేటట్టు ఉంటాడు కాబట్టి అందుకని వాళ్ళకి బాగా సెట్ అయింది. ఓవరాల్ గా 20 years అయిన సందర్భంగా పోకిరి సినిమా గురించి ఏం చెప్తారు? పోకిరి సినిమా మహేష్ బాబు గారి సినిమాలల్లో అసలు ఆయనకు బెస్ట్ మూవీ అని చెప్తా. అంత హైలైట్ మూవీ అసలు ఇంకా రాదు కూడా. ఎందుకంటే ఆ మూవీలో చూసుకుంటే గట్ట దాంతో పాటు హీరోయిన్ కూడా ఖతర్నాక్, అప్పుడు ట్రెండింగ్ ఉన్నటువంటి హీరో ఇలియానాని కూడా పెట్టారు. సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ డూపర్ సాంగ్స్. ఆ సాంగ్స్ సినిమా సగం హిట్ అయిపోయింది. ఎందుకంటే అందుకే 200 రోజులు నడిచిన సినిమా.